హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనేని వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి వంకాయ కర్రీ. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, నువ్వుపప్పు, ఆనియన్స్ అండ్ చింతపండు రసం. ఈ తీసుకున్న పోపు దినుసులన్నింటినీ ముందుగా డ్రై రోస్ట్ చేసుకుని వాటిని పొడి చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తరువాత వంకాయలు తీసుకుని వాటిని సన్నని స్లైస్లో చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. తరువాత ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని వాటిలో ఈ పొడిగ్గా తరుక్కున్న వంకాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకుని 10 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. తరువాత ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ చింతపండు రసం, ఈ పోపు దినుసులన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకుని పోపు దినుసులన్నింటినీ పేస్ట్ చేసుకుని వాటిని కూడా అందులో వేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని ఈ పొడిని పేస్ట్లో చేసుకోవాలి. తర్వాత బాండీలో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించుకుని అందులో ఈ పేస్ట్ని వేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను అందులో వేసుకుని కలుపుకోవాలి. అవి కొంచెం మగ్గడానికి కొంచెం వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసిన తర్వాత నూనె పైకి తేలితే వంకాయ కూర రెడీ అయినట్లే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ రెడీ.